అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు జరిగేటువంటి ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం సహస్ర కలశాభిషేకం కూడా నిర్వహించబడుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఉత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు వచ్చి ఉత్సవాల్ని ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా ఒక షోడశోపచార పూజలు, అలాగే ఆగమ శాస్త్రానుసారం ఎన్ని పూజలు చేయాలో ఒకటి ప్రతిదీ శాస్త్రోక్తంగా ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఉత్తర తెలంగాణ నుండి తండోపతండాలుగా వస్తుంటారు. ప్రత్యేకించి శాకంబరి ఉత్సవాల్ని కూడా 16 రోజుల పాటు ఈసారి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శాకంబరి ఉత్సవాల ప్రత్యేకతను కూడా ఇప్పటికీ ప్రతిసారి అంటే దశ దిశలా దీనికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఇక్కడ అయ్యగారులు కూడా ఎప్పటికీ ఒక ప్రాశస్యం ఉన్నటువంటి ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజా కైంకర్యాలను కూడా వేద శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రధాన పూజారి భద్రకాళి శేషు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఒక విశిష్టతను మనం వారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ దీని ప్రాధాన్యత తెలుసుకున్నటువంటి భక్తులు కూడా ఇప్పటికే తండోపతండాలుగా భద్రకాళి దేవాలయానికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయ్యగారు మనతో ఉన్నారు. అయ్యగారు, భద్రకాళి శరణమ్మ, ఈ శాకంబరి ఉత్సవాలు ఈసారి ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొన్నటి వరకు ఉన్నటువంటి వ్యవస్థకి ఇప్పటికీ మాడ వీధులు కూడా సిద్ధమవుతున్నాయి. మళ్ళీ వచ్చే ఉత్సవాలకు ఈ వాతావరణం ఎలా ఉంది, శాకంబరి ఉత్సవాలు ఎలా జరపబోతున్నారు, ఇక్కడ శాస్త్రోక్తంగా మీరు ఈ 16 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? తతోహమఖిలం లోకమాత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశ్చాకైరావృష్టే ప్రాణధారకై. ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చిందట. మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారట. ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరము నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టిందట ఆమె. అప్పటి నుంచి ఆమెను శాకంభరీ అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంభరిని స్తుతిస్తారో, జపిస్తారో, ఆరాధిస్తారో వారికి అక్షయ్యంగా అన్నపానామృత ఫలములు లభిస్తాయని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. అయితే ఆగమశాస్త్రాల యొక్క లక్ష్యం ఏమిటి అనంటే, మన సనాతన ధర్మంలో సమస్త శాస్త్రముల లక్ష్యం ఏమిటి అంటే, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఎవడూ దుఃఖపడకూడదు. ప్రారబ్ధవశంలో జీవులు నానా విధములైన క్లేశములను అనుభవిస్తారు. కాబట్టి అట్లాంటి సమస్తమైన పాపమును నశింపజేసి సకలాభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సమస్త మానవాళికి, లోకానికి ప్రసాదించేవి మన శాస్త్రములు. ఆ క్రమంలో 1967లో ఒక కరువు ఏర్పడింది, 7 ఏళ్ల కరువు. ఆ 7 ఏళ్ల కరువు ప్రజలను చాలా బాధించింది. అప్పుడు ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, అర్చకులు, నగరంలో ఉన్న పండితులందరినీ సమావేశపరిచారు. ఈ కరువును పోగొట్టడానికి ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం. దేవీ మహాత్మ్యంలో శాకంభరి ప్రస్తావన ఉన్నది. ఆ ఆరాధన మనం చేయడం వల్ల ఈ కరువు పోతుందేమో, ప్రయత్నిద్దామంటే తప్పకుండా అయ్యా, బాగుంది, శాస్త్రీయమైన నేపథ్యం ఉంది దీనికి, కాబట్టి ఈ శాకంభరి ఆరాధన జరుపుతామని జరిపారు. అమ్మవారి సన్నిధానంలో వచ్చి ఆ ఆరాధన మొదలైంది. ఆ 2వ రోజో 3వ రోజో మొత్తం వర్షం కురిసింది. ఒక రోజంతా 7 ఏళ్ల కరువు పోయింది. ఒకటే వర్షం. World-class infrastructure.
Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. అప్పటి నుంచి శాకంబరి నేపథ్యం శాకంబరి యొక్క సిగ్నిఫికెన్స్ను పట్టుకొని ప్రతి సంవత్సరం ఈ శాకంబరి యొక్క జపం అనుష్ఠానం చేయడం 1979లో ఇంకొంచెం ప్రాధాన్యత సంతరించుకున్నది. అట్లాగే క్రమక్రమంగా అమ్మవారి నవరాత్రులు చైత్రమాసం ఆశ్వయుజ మాసంలో జరుగుతాయి. చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక. చైత్రమాసం, ఆషాఢమాసం, ఆశ్వయుజ మాసం, మాఘమాసం ఈ 4 మాసాలలో నవరాత్రులు అమ్మవారికి జరపడం వల్ల విశేషమైన ఫలితములు వస్తాయి. ఆషాఢమాసం నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అతివృష్టి అనావృష్టుల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావాలి, లోక కళ్యాణం కావాలి. అందుకోసం ఈ శాకంబరి ఆరాధన ఇంకా విస్తారంగా 15 రోజుల పాటు ఏమిటి, నవరాత్రులు 9 రోజులే కదా అంటే మనకు పాడ్యమికి జ్యోతిష్శాస్త్రం ప్రకారం పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరీ, చవితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి విశ్వేదేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి శంకరుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకు పితృదేవతలు. పౌర్ణమి నాడు అంటే కుజానాం అధిపతి సోమ, సమస్తమైన ఓషధులకు అధిపతి ఎవరు? చంద్రుడు. అమ్మవారు ఉండేది ఎక్కడ? చంద్రమండలంలో. కాబట్టి ఆ పౌర్ణమి నాడు అమ్మవారికి శాకంబరి ఉత్సవం జరపడం వల్ల ఆ అమ్మవారు బాగా ప్రీతి చెంది మనకు అన్నీ ఇస్తుంది. అట్లాగే 15 రోజులు అంటే అట్లాగే కాది విద్య, హాది విద్య అని మనకు ఉన్నాయి. వీటిని కాళీక్రమం అని, షోడశీక్రమం అని, దశమహావిద్యలు. విష్ణుమూర్తి దశావతారాలు ఎట్లా ఉన్నాయో శాక్త తంత్రముల యందు అమ్మవారికి దశావతారాలు దశమహావిద్యలు అంటారు. ఇవి కాదిక్రమం, హాదిక్రమం అని 2 భాగాలు. కాదిక్రమంలో అంటే కాళీపరంగా కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రజిత, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీలా, ఘన, బలాక, మాత్ర, ముద్ర, మిత ఈ 15 తిథులకు దేవతలు, తిథిమండల దేవతలు. అట్లాగే ఈ షోడశీక్రమం లలితాక్రమాన్ని పట్టుకుంటే కామేశ్వరి, భగవానిని, నిత్యక్లిన్న, వేరుండ, వన్నివాసిని, మహావిద్యేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర ఇట్లా 15 అది దేవతలు. ఈ కాళీక్రమాన్ని అనుసరించి, షోడశీక్రమాన్ని అనుసరించి ఈ తిథిమండల దేవతాయజనం, ఆవరణార్చనలు ప్రతినిత్యం జరపడం వల్ల ఆ అమ్మవారు ఇంకా చైతన్యం, ఇంకా తేజోభరితమై లోకాన్ని అనుగ్రహిస్తుంది. అమ్మవారు ప్రీతి చెందుతుంది. అమ్మవారు మనల్ని బాగా లోకాన్ని అనుగ్రహిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు ఇప్పుడు శాకంబరి ఉత్సవాలు ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాలు జరుగుతాయి. మరికొన్ని ప్రాంతాలతో పాటు ఇక్కడ వరంగల్ భద్రకాళి దేవస్థానాలు కూడా జరుగుతున్నాయి. నిజంగా ఎక్కడైనా కరువు కాటకాలు సంభవించినప్పుడు దేవి భాగవతంలో సూచించినప్పుడు ఈ శాకంబరి ఉత్సవాలను కొత్తగా వేరే ప్రాంతాల్లో కూడా ప్రారంభించవచ్చు అంటారా? దీనికి శాస్త్రీయమైన నేపథ్యం ఉంది, స్వగపోల కల్పితం కాదు. వచనాత్ ప్రవృత్తి వచనాన్నివృత్తి తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధి సుఖమాప్నోతి నచ పరాంగతివని మనకు గీత కూడా చెప్పింది, పరమాత్ముడు చెప్పాడు. శాస్త్రీయమైన నేపథ్యం కాబట్టి ఇది ఎప్పుడైనా ఆరాధించవచ్చు. 1969లో 79లో 68లో మొదలుగా పెట్టలే అంటే మన ఇక్కడి నుంచి తర్వాత దుర్గగుడిలో మొదలయ్యాయి. మొదట ఇక్కడే ప్రారంభమైంది, మనకిక్కడే దక్షిణాదిలో ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత కనకదుర్గ గుడి. ఇప్పుడు దక్షిణాది మొత్తం శాకంబరి సిగ్నిఫికెన్స్ బాగా ప్రచారమైంది. అందుకోసం దాన్ని ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఇప్పుడే బోనాలను సమర్పిస్తారు, బోనాలంటే. అయితే ఆ అమ్మవారికి ఎందుకు అన్నగతమైన ప్రాణం ఇది. ఆ అన్నాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మనకు ఆ అన్నపానామృత ఫలం లోటు లేకుండా ఉంటుంది. ఆషాఢ మాసంలో ఎందుకు జరగాలి? నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా పంటలు రక్షింపబడాలి, సస్య రక్షణ జరగాలి,
సకల సస్యాభివృద్ధి జరగాలని ఈ సందర్భం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆషాఢ మాసంలోనే ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయన్న దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యానాలు చెప్పారు ప్రధాన అర్చకులు. ఇక్కడ శాస్త్రోక్తంగా జరిగేటువంటి ఈ పూజా కైంకర్యాలు నిర్వహించడం వల్ల కరువు కాటకాలు అనేవి మొత్తం నివృత్తి జరుగుతుందని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే ఏ యజ్ఞము ప్రారంభించినా, ఏ పూజ ప్రారంభించినా ఇక్కడ ద్వాదశ అష్టాదశ శక్తిపీఠాలు కానీ, ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏ యాగాలు చేసినా కానీ ఒకటే ఇక్కడ ప్రధాన కారణం అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా అయ్యగారు చెప్పేది ఏంటంటే ప్రతిదీ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎక్కడికి వెళ్ళినా కానీ భక్తి ఆధ్యాత్మికత అనేది ఇక్కడ శత్రునాశనము అలాగే దుఃఖాల నుంచి విముక్తి పొందడం కోసము అందరూ సుఖశాంతులతోటి విలసిల్లేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో భాగంగానే ఈ కార్యక్రమాలను చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఆధ్యాత్మికత సంతరించుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ప్రాశస్త్యం సంతరించుకుంది శాకంబరి ఉత్సవాలు. అంటే ప్రతి సంవత్సరము దర్శనానికి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. ఈ భక్తులు తమ ఆధ్యాత్మిక ఇలవేల్పైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కరువు కాటకాలు రాకుండా నగరంతో పాటు దేశం కూడా సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి, పిల్ల పాపలు అలాగే అష్టైశ్వర్యాలు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి మొక్కులు చెల్లించుకొని ప్రతి సంవత్సరము జరిగేటువంటి శాకంబరి ఉత్సవాల్లో కూడా చూస్తారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నారు. భక్తుల్ని మాట్లాడదాము. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? భక్తులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ భక్తులను చూద్దాము. చెప్పండి అమ్మా, ఇప్పుడు ప్రతిసారి వస్తుంటారా మీరు గుడికి? వస్తుంటాం, ఎవ్రీ ఇయర్ వస్తాము, కంపల్సరీ అటెండ్ అవుతాము. ఆషాఢ మాసంలో వస్తాము ఇప్పటికి. అండ్ లాస్ట్ డే చాలా బాగుంటుంది. ఇంకా ఆషాఢ మాసంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బోనాలకు ప్రాశస్త్యం అయితే ఇక్కడ మాత్రం శాకంబరి ఉత్సవాలు అంటే దక్షిణ తెలంగాణలో మాత్రం ఆషాఢ మాసంలో మొదటి ఉత్సవం శాకంబరి ఉత్సవాలుగా ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఉదయం నుండే ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు దృష్టిలో పెట్టుకొని ఈ 16 రోజుల పాటు రోజుకొక్కొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు మాత్రం సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు వచ్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఇది 16 రోజుల పాటు అంతే ఉత్సాహంతో కొనసాగుతుంటుంది. ఈ ఉత్సవాల ప్రాశస్త్యం కూడా దశ దిశలా వ్యాపింపజేసి ఎక్కడ కరువు కాటకాలున్న ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అన్నటువంటి అయ్యగారు చెప్పినటువంటి మాటల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు వరంగల్ భద్రకాళిలోనే కాకుండా 1978 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ఇక్కడ విజయవాడ భద్రకాళి దేవాలయంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ఉత్తర తెలంగాణ నుండి ఇక్కడ వస్తుంటారు. ఇది ఉత్తర తెలంగాణకు ఒక శక్తిపీఠంగా ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా చూస్తుంటారు. అందుకే ఈ దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నటువంటి భద్రకాళి శాకంబరి ఉత్సవాలను చూడడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.